ఈరోజు మహిళల దినోత్సవ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున మీటింగ్ పెడుతున్నాడు. అంటే ప్రతి మహిళ కదిరి రావాలి ఈ సమావేశానికి అని చెప్పేసి ఒక పిలుపునియడం కూడా జరిగింది. దీన్ని ఎట్లా చూడాలి? గుంపు మేస్త్రి మాకైతే ముఖ్యమంత్రి కాదు. ఎన్నో ఛానళ్ళకి చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ 14 నెలల్లో కూడా మాకు ముఖ్యమంత్రి నాకు కాదు, మా బాపు కేసీఆరే ముఖ్యమంత్రి. ఈరోజు వాడు చేసేది కూడా మహిళలను కూడా వదిలిపెట్టకుండా పొదుపు చేసుకున్న దాంట్లో కూడా స్కామ్ చేస్తుంటూ రేవంత్ రెడ్డి. అర్థమైందా? ఈరోజు మీటింగ్ పెడుతుండు కదా రేవంత్ రెడ్డి. ఎక్కడ ఉంటాడు? ఈవినింగ్ మీరు చూడండి, ఢిల్లీలో ఉంటాడు. ఢిల్లీకి పోతున్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు మహిళలను మళ్ళా అంటున్నారు కదా, మళ్ళీ మోసం చేస్తున్నాడు. మోసం చేసి ఎలక్ట్రిక్ బస్సులు వాళ్ళ కోసం, పొదుపు సంఘాల కోసం, పొదుపు సంఘాలలోకి నువ్వు ఇవ్వాలనుకుంటే ఎలక్ట్రిక్ బస్సులు అవసరం లేదు. వాళ్ళు చేసుకున్న రుణం ఉన్న చూడు, అది మాఫీ చేయి రేవంత్ రెడ్డి. నీకు అంత తెలివి ఉంటే, నేను కూడా ఒక గ్రూప్ సభ్యురాలనే. ఆ గ్రూపుల నుంచే ఈరోజు మేము తెలంగాణలో ఈ 14 సంవత్సరాలలో ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. గ్రూపు, ఆ గ్రూపులలో కూడా మీకు తెలుసా కొన్ని వేల కోట్లు ఉన్నాయి రేవంత్ రెడ్డి. అవి కూడా తీసుకోవడానికి ఈరోజు చేసిన పెద్ద స్కామ్ ఇది. మహిళలకు ఎలక్ట్రిక్ బస్సులు ఎందుకు అవసరం లేదు, వాళ్ళ కూర్చున్న దగ్గరనే ఈ రాదు. 2500 నువ్వు ఇచ్చే 2500 6 గ్యారంటీలలో అది ఇవ్వండి. ఇది మోసము, మళ్ళీ మోసం చేస్తుండు మహిళలను రేవంత్ రెడ్డి. కానీ ఈరోజు మీటింగ్లో కూడా వాళ్ళని ఎండలో కూర్చోబెట్టి, నువ్వు పెట్టిన బస్సులో 6 గ్యారంటీలలో ప్రతి మహిళ 14 నెలల నుంచి రోడ్ల వెంబడి తిరగడం తప్ప ఏ పని లేదు, పాట లేదు. వీడు పెట్టిన స్కీమ్లను 500 గ్యాస్ ఇస్తాడు, 200 యూనిట్ల కరెంట్ ఇస్తాడు, 2500 ఇస్తాడు, రేషన్ కార్డులు ఇస్తాడు. ఇవన్నిటి కోసం 14 నెలల నుంచి తెలంగాణ మహిళలను బయటికి వెళ్లకుండా మా బాపు కేసీఆర్ చూసుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి ఏమో 14 నెలల్లో మహిళలను అందరినీ బయటికి ఉరికిపిచ్చే స్థాయికి తీసుకొని వచ్చిండు. రేవంత్ రెడ్డి దిగజారిన ప్రభుత్వం. ఈరోజు మహిళా దినోత్సవం రోజు నువ్వు ఇంత మహిళలకు చెప్తున్నావు కదా, మహిళా దినోత్సవం అక్కడ ఎస్ఎల్బి దాంట్లో కంటెంట్ దాంట్లో అక్కడ కుటుంబాల మహిళలను చూడు. కొంచెం ఈ మహిళలను చూస్తున్నాం, వేరే స్టేట్ల నుంచి వచ్చి పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు 8 మంది అలా చిక్కుకున్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నావు? వాళ్ళకి ఏమున్నది? 8 నెలల నుంచి వాళ్ళు స్కెలిటన్లో బయటికి వెళ్ళాలన్నా ఇప్పుడు వాళ్ళే అంతే కదా. కుక్కలను పిలిపిస్తున్నాడు. కేరళ నుంచో కర్ణాటక నుంచో కుక్కలు వచ్చినాయి. కుక్కలను, నక్కలను, అవి వీడిని పిలిపి, నువ్వు నీ అల్లుడు ఉంటే ఇట్లనే చేస్తుంటివా రేవంత్ రెడ్డి? నీ అల్లుడు ఉంటే ఇట్లనే చేస్తుంటివా? మంత్రులు వస్తాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. వాడు వాటర్ వస్తాడు అంటాడు, ఒక నీళ్ళు వస్తాయి అంటాడు. అసలు దాని గురించి అవగాహన లేకుండా ముఖ్యమంత్రి అంటున్నారు కదా. ఆ ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి కాబట్టే అల్ల లోపలికి పబ్లిక్ జనాలను పంపించిండు. వాడు నిమ్మలంగా తిరుగుతున్నాడు. ఎలక్షన్లో ప్రచారం చేయడానికి పోయిండు, మళ్ళీ ఢిల్లీకి పోయిండు, మళ్ళీ ఈరోజు ఢిల్లీకి పోతున్నాడు. మహిళలకు ఇక్కడ ఇస్తున్నాడు. మహిళల సాధికారం అంటున్నారు కదా. తెలంగాణ మహిళలను ఈరోజు దిగజారినట్టు కొట్టుకునే మహిళ చూసుకుంటే శత్రువులాగా చేసిండు రేవంత్ రెడ్డి. మా ఇంద్రమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట చేస్తున్నాము. ప్రతి విషయంలో ఇప్పుడు మహిళా ఓట్లతోనే మేము అధికారంలోకి వచ్చినాము. మహిళలు అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి మహిళలకే పెద్దపీట చేస్తున్నాము. ఏ విషయంలో అయినా మహిళ పేరు లేనిది ఉండదు. అంటే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, లేదంటే సబ్సిడీ గ్యాస్ విషయంలో కావచ్చు, గృహజ్యోతి విషయంలో, అంటే అనేక పథకాలలో మహిళలకు ఇస్తున్న ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వము తుంగలో తొక్కదు, ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూనే వస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటారు. ఇందిరమ్మ ఇండ్లు అంటుండు. ఫస్ట్ చెప్పుతోని కొడతాం ఇందిరమ్మ ఇండ్లు అంటే. కేసీఆర్ ఇండ్లను రంగులు మార్చేసి ఇందిరమ్మ ఇల్లు అంటే ఎట్లా ఒప్పుకుంటాము? ముగ్గుపోసి కట్టిండా రేవంత్ రెడ్డి? ఈ 14 నెలల్లో ఎప్పుడన్నా కట్టిండా? ఎక్కడ కట్టిండు రేవంత్ రెడ్డి? డబల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టిండు? ఇదే డబల్ బెడ్రూమ్లు పనికిరానన్నావు కదా. కేసీఆర్ కట్టినాయి, ఇసుకతో కట్టినాయి అన్నావు. అదే డబల్ బెడ్రూమ్లకు నువ్వు అంటారు కదా 3 రంగుల జెండా అది వేసేసి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లను నువ్వు ఎట్లా ఇస్తావు అంటారు కదా. తన అంటారు కదా, నా పిల్లగాడని చెప్పుకున్నాడని బాప కేసీఆర్ చెప్పిండు చూడు సామెత, అట్లా ఉన్నది బాంది. ఈరోజు మహిళలకు మీరు అంటున్నారు కదా, మహిళా ఇందిరమ్మ పథకము, ఇందిరమ్మ ఇండ్లు అన్నీ ఎక్కడికి నుంచి వచ్చినాయమ్మా? ఎక్కడిస్తున్నాడు? ఇందిరమ్మ గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇస్తున్నాడా? ఎవరికి లేదు. మీరు ఊర్లలో పోయి అడగండి. ఇప్పుడు పట్టణాలలో ఎవరికి వచ్చినాయి? ఒక 10-15% కూడా చేయలేదు. రుణమాఫీ అన్నాడు, అది కాలేదు. రైతు బంధు అన్నాడు, అది కాలేదు. రైతు బీమా అన్నాడు, అది లేదు. గురుకులాలలో 60 నుంచి 70 మంది చనిపోయినరు. వాళ్ళని పట్టించుకునే నాథుడు లేదు. ఈరోజు హోమ్ మినిస్టర్ లేడు, మళ్ళీ అంటే విద్యాశాఖ మంత్రి లేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడున్నాడు? ఈరోజు పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం వసతులు చేసినావు? ఈరోజు ఇంటర్మీడియట్ 10th పరీక్షలు ఉన్నాయి, వాళ్ళకి ఏమి ఇచ్చినావు నువ్వు? వాళ్ళ అసలు ఏమీ లేకుండా గుండు సున్నా తీసుకొని వచ్చిండు. ఎంపీ దాంట్లో కూడా గుండు సున్నా వచ్చింది రేవంత్ రెడ్డి నీకు. ఈరోజు ఎమ్మెల్సీది ఎంపీలలో కూడా నీకు ఏమున్నది? అసలు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఏం తీసుకొని వచ్చిండు?
ఈ 14 నెలల పాలనలో మోదీని చోటేబాయ్ బడేబాయ్ అని చెప్పేసి మన కాళ్ళు పోయి పట్టుకున్నాడు కదా. మళ్ళీ ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు అన్నాడు కదా, ఏం తెచ్చిర్రు మళ్ళీ నువ్వేం తెచ్చినావు నువ్వేం పీకినావు అని ఈరోజు మేము ప్రభుత్వంలో అడుగుతున్నాము. ఈరోజు మహిళల మీద కూడా మళ్ళా ఒక దుష్ప్రచారం చేసి మేము మహిళలకు ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం తప్ప ఏమీ లేదు. మహిళల బ్యాంకులలో దాచుకునేవి కూడా రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడు, దానికి కూడా ఒక స్కామ్ చేసిండు. జై తెలంగాణ. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు రాధా మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది 1 ఇయర్ పాలన? అంటే 14 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? మహిళలకు ఇస్తున్న హామీలన్నీ నెరవేరినట్లన్నా ఈ రాష్ట్రంలో? ముందుగా 1 ఇయర్ పాలన ఏ విధంగా ఉన్నా పక్కకెడదాం, కానీ ఫస్ట్ అయితే మా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీడియా వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున. 1 ఇయర్ పాలన అందరికి తెలుస్తున్న విషయమేనండి. రేవంత్ రెడ్డి గారు అయితే ఏ విధంగా అయితే హామీలు అన్నారో ఇప్పటి వరకు అయితే ఒక బస్సు తప్ప ఇంతవరకు అంటే ఎలాంటి హామీలు కూడా నెరవేరలేదు. మరి కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, ఇప్పటి వరకు కూడా రాలేదు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకు 2500 మహాలక్ష్మి పథకం, అది కూడా రాలేదు. చాలా పథకాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మరి మహిళలు కూడా చాలా ఆగ్రహం మీద ఉన్నారు. తొందరగా వీలైనంత తొందరగా చేస్తే బాగుంటుంది, కానీ ఏం పట్టించుకోవట్లేరు. మరి ఎందుకు బడ్జెట్ లేదు అంటున్నారు. బడ్జెట్ లేకపోతే హామీలు ఎందుకు చెప్పారు? మరి బడ్జెట్ లేకపోతే హామీలు ఎందుకు చెప్పారు? ఆలోచించి హామీలను చెప్పాలి కదా. మరి అది ముఖ్యమంత్రికే వర్తిస్తుంది. ఏవి ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా కూడా ఆలోచించుకొని, ప్రభుత్వాలలోన వాళ్ళ అణచివేత ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకొని హామీలు చేయాలి. ముందే మనకు ప్రభుత్వం రావాలన్న ఒక అపోహంతో, అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క హామీ అన్నీ నెరవేరుస్తున్నది అన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ ఇవ్వడం అనేది జరిగింది, మళ్ళీ గృహజ్యోతి ఇవ్వడం అనేది జరిగింది. అంటే రకరకాల వాళ్ళు ఏదైతే చెప్పారో అన్ని పథకాలు ప్రజలకు అందిస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. అన్ని పథకాలు ఎక్కడున్నాయి? ఒక ఫ్రీ బస్ తప్ప ఆ ఫ్రీ బస్సులో కూడా మహిళలు ఎంతో బీభత్సమైన కొట్టుకుంటున్నారు, జుట్లు పట్టుకొని బీభత్సంగా. ఫ్రీ బస్ పెట్టడమేమో కానీ లేడీస్కి శత్రువు చేసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి ఏవైతే ఇంతకుముందు మీరు చెప్పారో ముందుగా ఫస్ట్ అవి చేయండి. తర్వాత మీరు ఏం చేయాలనుకున్నారో తర్వాత విషయం, కానీ ఇప్పుడైతే ఏవి అనుకున్నారో అవి తొందరగా నెరవేరిస్తే బాగుంటుంది. మహిళలకు గొడవ చేపిస్తున్నారు. ఫ్రీ బస్సు ఇంతకుముందు ఎప్పుడు లేదు, మీరు వచ్చినాకనే ఫ్రీ బస్సులో అన్యోన్యంగా స్నేహితులు కూడా కొట్టుకుంటున్నారు సీట్ల గురించి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఫ్రీ బస్ అనేది మంచిదే కదా మేడం. మహిళలు ఉచితంగా అక్కడక్కడ చిన్న పనులు చేసుకోవడం వాళ్ళకి ఆర్థికంగా ఉచితం అని ఏ విధంగా చెప్పగలుగుతున్నారండి? ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? బడ్జెట్ అంటారు. బడ్జెట్ మరి ఇప్పుడు నెలకు వచ్చేసి ఎంత బడ్జెట్ అవుతుందండి? విపరీతమైన బడ్జెట్ అవుతుంది. అది మా పైనే కదా మళ్ళీ నూకేది. మీరు ఫ్రీ బస్సు పెట్టారు, ఆధార్ కార్డు అని పెట్టారు. ఫ్రీ బస్ ఏమో ఎక్కడ వరకు పోతున్నారు, ఎంతవరకు పోతున్నారు? ఫ్రీ బస్సులోనే మొత్తం గొడవలు అవుతున్నాయి. ఎంత మంచి స్నేహితులు కూడా గొడవలు ఆడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఫ్రీ బస్ అనేది ఎత్తివేయాలి.